వెల్కమ్ టు ఏఎన్ఎన్ టీవీ. ప్రాణం ఉన్నంత వరకు పట్టించుకొని ఆపులు ఆ తర్వాత ఆస్తి కోసం ఒక్క పరుగున వచ్చారు. తమకే వారి ఆస్తి చెందాలి అంటూ అంత్యక్రియలను అడ్డుకున్న దారుణమైన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. మర్రిపూడి మండలం అయ్యప్పరాజు పాలెంకు చెందిన గుట్లపల్లి వెంకటేశ్వర్లు రమరమ్మలకు 40 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరిరువురి మధ్యలో మనస్పర్ధలు వచ్చి వేరువేరుగా ఉంటున్నారు. అనంతరం గుట్లపల్లి వెంకటేశ్వర్లు తన అన్న కుమారుల వద్ద ఉండడం జరిగింది. అయితే అనారోగ్యం కారణంగా వెంకటేశ్వర్లు మృతి చెందడంతో వెంకటేశ్వర్లకు అంత్యక్రియలు చేస్తున్న ఈ సమయంలో ఆయనకు చెందిన ఆస్తులు తమకే చెందాలని ఓవైపు ఆయన భార్య, మరోవైపు ఆయన అన్న కుమారులు భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో వెంకటేశ్వర్లు అంత్యక్రియలు నిలిపివేశారు. అయితే వెంకటేశ్వర్లు చనిపోయి ఆయన మృతదేహం దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సర్ది చెప్పినా వినకపోవడంతో ఉన్నతాధికారులు గ్రామంలోని ఇరు కుటుంబాల వారికి సర్ది చెప్పడంతో ఎట్టకేలకు వెంకటేశ్వర్లు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.